హలో హైదరాబాదీస్. ఈరోజు యూత్ ఫర్ సేవ వాలంటీర్స్ ఆర్గనైజ్ చేస్తున్న చిగురు ఈవెంట్లో ఉన్నాం. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే కార్పొరేట్ స్టూడెంట్స్కి యాన్యువల్ డేలు, సైన్స్ ఫెయిర్లు అంటూ బోల్డ్ అని ఈవెంట్స్ జరుగుతాయి. బట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకి అయితే వాళ్ళలో ఉన్న ప్రతిభను చూపించడానికంటూ వాళ్ళకి అవకాశాలు లేవు. అలాంటి అవకాశాలు కల్పించేదే యూత్ ఫర్ సేవ. ఈరోజు యూత్ ఫర్ సేవ వాలంటీర్స్ అందరూ కలిసి చిగురు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటకి తీసి వాళ్ళకి సైన్స్ ఫెయిర్స్ అని, కల్చరల్స్ అని, గేమ్స్ అని ఇలాంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి వీటికి సంబంధించి ప్రైజెస్ ఇవ్వడం, దాంట్లో ప్రతిభ చూపించిన వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇప్పించడం యూత్ ఫర్ సేవ అనేది చేస్తుంది. మనం చూసుకున్నట్టయితే 3000 మంది స్టూడెంట్స్ తోటి 1000+ వాలంటీర్స్ ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్లో స్పెషల్గా బంతి భోజనం ఉండబోతుందంట. లెట్స్ సీ. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? వేణుగోపాల్. ఓకే. నేను గవర్నమెంట్ హై స్కూల్ మౌలాలి నుంచి వచ్చాను. ఇక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారిని. ఓకే. 4 సంవత్సరాల తర్వాత ఇవాళ చిగురులో మళ్ళీ పాల్గొంటున్నాను. ఓకే. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ యూత్ ఫర్ సేవ వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు తన జేబు నిండితే చాలు అనుకునే రోజులు ఇవి. అలా కాకుండా వీళ్ళు పనిచేసుకుంటూ పేద పిల్లల్లో ఉన్న స్కిల్స్ని బయటికి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం మూలంగా దేశానికి కూడా వీళ్ళు ఒక ఆదర్శంగా కూడా ఉంటున్నారు. ఎందుకంటే సేవ అనేది చేయాలి ప్రతి వాళ్ళు కూడా. ఒక జన్మ ఎత్తిన తర్వాత ఖచ్చితంగా సేవ అనేది చేయాలి. వీళ్ళంతా కూడా కష్టపడి చదువుకొని ఐటీ కంపెనీల్లో వాటిల్లో పనిచేస్తూ తమ టైంని సండే ఇవాళ హాలిడే తమ కుటుంబానికి తమ పిల్లలకి కేటాయించకుండా ఈ పేద పిల్లల కోసం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల కోసం కేటాయిస్తున్నారంటే నిజంగా అది అప్రిషియేట్ చేయవలసిన విషయం. అది కంపల్సరీగా ఎంతోమంది వాలంటీర్స్ చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా లోపం లేకుండా పనిచేస్తున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. చాలా సంతోషంగా ఉన్నది. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ యాక్చువల్గా నాకు స్కూల్కి 6 గంటలకల్లా బస్సు రావాలన్నారు. సో పిల్లలు 6 గంటల లోపే వచ్చేసారు అందరు కూడా. ఆ పార్టిసిపేట్ చేయడానికి కూడా సార్ 4 సంవత్సరాల క్రితం మా అక్క పార్టిసిపేట్ చేసింది, చాలా సంతోషపడింది. నేను వెళ్తాను అక్కడ ఎలా ఉంటుందో నేను చూస్తానని చెప్పి అందరూ పోటీ. నేను వస్తానంటే నేను వస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక 20 నుంచి 25 మంది మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో రన్నింగ్ రేస్ ఉంది. దాంట్లో 6th క్లాస్ వాళ్ళు ఒక్కళ్ళే పార్టిసిపేట్ చేయాలి. సో స్కూల్లో ఎవరైతే టాపరో వాళ్ళని మంచిగా పరిగెత్తే వాళ్ళని తీసుకురాగలుగుతాం. సో వాళ్ళు ప్రతి వాళ్ళు పోటీ పడుతున్నారు. మేము వస్తాం. ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు మీరు? నేనైతే 18 మంది పిల్లల్ని తీసుకొచ్చానండి. అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. మీరు కావాలంటే అక్కడ రంగోలీ చూడండి. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మా పిల్లలు వేసింది. ఏంటంటే మదర్ ఊంబులో ఆ డెవలప్మెంట్ స్టేజెస్ అన్నీ వేశారు. పేరెంట్స్ కూడా వచ్చి చూసి అమ్మ మీకు గిఫ్ట్ రాకపోయినా మేము మా జేబులోంచి డబ్బులు గిఫ్ట్ కింద ఇస్తామని చెప్పి అక్కడ అందరూ కూడా మా పిల్లల్ని చూసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీరు కూడా చూడొచ్చు, చాలా చక్కగా నీట్గా వేశారు. ఆ లూంబులో డెవలప్ అవుతున్న స్టేజెస్ అన్ని కూడా ఏ మంత్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా వేశారు. సో వాళ్ళలో ఇక్కడికి రావడం వల్ల మీ పిల్లలు స్కిల్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళలో స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. సో మనకి ఏదైనా ఒక స్కిల్ డెవలప్ అవ్వాలంటే దాన్ని ఐడెంటిఫై చేసి దానిలో డెవలప్ చేయడానికి వాళ్ళలో కాన్ఫిడెన్స్ కలిగించామనుకోండి, ఖచ్చితంగా స్కిల్ డెవలప్ అవుతుంది. సో ఈ చిగురు ప్రోగ్రామ్, ఈ ప్లాట్ఫామ్ దానికి ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఉన్న స్కిల్స్. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా తక్కువ కాదు, వాళ్ళందరిలో కూడా స్కిల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలలోనే స్కిల్స్ ఉంటాయి అనేది రాంగ్. వీళ్ళల్లో కూడా స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని మనం ఐడెంటిఫై చేసి డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా అవి కూడా సక్సెస్ అవుతాయి. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకొని ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ ప్లాట్ఫామ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఎలా అనిపిస్తుంది మీ స్కూల్ పిల్లలతో పాటు ఇంతమంది పిల్లల్ని, ఇంత ప్రతిభని ఇక్కడ ఇలా చూడడం? చాలా హ్యాపీగా ఉంది. నా పాత మిత్రులందరినీ కూడా ఇక్కడ కలుసుకున్నా. నాతో పాటు ఇదివరకు వివిధ స్కూళ్ళల్లో పనిచేసిన టీచర్లని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంతమందిని కలుసుకుంటున్నాం. సో ఇలా కలుసుకోవడం కూడా మాలో మేము మాట్లాడుకోవడం మూలంగా మాలో కూడా ఒక కొత్త టాలెంట్, ఓకే టీచర్ ఇలా చేసింది, నెక్స్ట్ నా పిల్లలు కూడా ఇలా చేయొచ్చు అనే ఒక అవకాశాన్ని మాకు కూడా ఈ చిగురు ప్రోగ్రాం కలిగజేస్తుంది. పిల్లలకే కాకుండా వచ్చిన స్టాఫ్ మెంబర్స్కి కూడా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు. ఓకే ఈ సంవత్సరం ఇలా చేసాం కదా, సో వీళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం ఇంకెలా బెటర్గా చేయొచ్చు అనే ఒక చిన్న
ఆలోచన మాలో కూడా రేకెత్తిస్తుంది. కాబట్టి ఇది వాలంటీర్లు మీకు సహకరిస్తున్నారా మీరు అనుకునే వాటి అందరూ సహకరిస్తున్నారండి. చాలా బాగుంది. వాలంటీరింగ్ చక్కగా ఉంది. అందరూ టాప్ టు బాటమ్ అందరూ మంచిగా పనిచేస్తున్నారు. అదే చెప్తున్నా కదా, సండే అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో గడపకుండా ఇక్కడ వీళ్ళ కోసం ఇంత ఇదిగా గడుపుతున్నందుకు వాళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. హలో అండి, హలో, మీ పేరేంటి? శ్రీనివాస్, ఓకే, శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ స్కూల్? గవర్నమెంట్ హై స్కూల్, సనత్ నగర్, వరల్డ్. ఓకే, సో ఎలా అనిపించింది మీ స్టూడెంట్స్ని ఈవెంట్కి తీసుకురావడం? నేను చిగురు ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 2010లో ప్రారంభమైంది అనుకుంటా. అప్పటి నుంచి క్రమం తప్పకుండా నేను ఏ పాఠశాలలో పనిచేసినా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఓకే బాగా నచ్చినటువంటి ప్రోగ్రామ్ ఈ చిగురు. ఓకే, సో పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు చిగురు ఈవెంట్కి రావడం? పిల్లలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి విపరీతమైనటువంటి కాంపిటీషన్. స్కూల్లో ఒక్కొక్క ఈవెంట్కు మనం పిల్లల్ని సెలెక్ట్ చేయడం పెద్ద కత్తి మీద సాము అయిపోతుంది. నేను పాల్గొంటానని చాలా యాక్టివ్గా కాంపిటేటివ్ స్పిరిట్తో పాల్గొంటారు. చిగురు అనేది అంత అట్రాక్టివ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎలా తెలుసు మీకు ఈ చిగురు ఈవెంట్ ఇది జరుగుతుంది అని? యూత్ ఫర్ సేవతో నాకు ఆల్మోస్ట్ యూత్ వైఎఫ్ఎస్ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా నాకు కనెక్షన్ ఉంది స్కూల్తో. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంలో క్రమం తప్పకుండా పాల్గొంటాం. ఓకే, అంటే ఈవెంట్ అంటే ఏదో 3000 మంది అనగానే నార్మల్గా అట్లా జరిగిపోతుందా, లేదంటే మీరు అనుకున్నట్టు అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఓకే, నిజంగా నాకు నచ్చినటువంటి అత్యంత ఇష్టమైనటువంటి ప్రోగ్రాం ఈ చిగురు. ఎందుకు అంటే ఇంతమంది విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా అత్యంత పగడ్బందీగా ప్లానింగ్ చేస్తూ, యాక్చువల్గా యూత్ ఫర్ సేవ అంటే అంత యూత్ పిల్లలు మాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు, ఓకే, అయినా కూడా వండర్ఫుల్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా. ఎక్కడ కూడా స్టూడెంట్స్కి ఇంతవరకు కూడా ఇబ్బంది కలిగినటువంటి దాఖలాలు లేవు 2010 నుంచి. ఓకే, సో ఇది ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా సండే రోజు కండక్ట్ చేస్తారు. ఓకే, అయినా కూడా ఎన్ని పనులున్నా నేను చిగురుకు ప్లాన్ చేసుకుని దీనికి ఖచ్చితంగా అటెండ్ అవుతా. ఓకే, ఇంకా నా ఉద్దేశం ఏంటంటే అసలు దీన్ని ఒక గిన్నిస్ రికార్డులో రాస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులను ఒక దగ్గర చేర్చి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇంత పగడ్బందీగా నిర్వహించడం అంటే వండర్ఫుల్ మేనేజ్మెంట్. ఓకే, ఆ మేనేజ్మెంట్ కోర్సెస్లో కూడా దీన్ని ఒక లెసన్గా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది అతిశయోక్తి కాదు, దిస్ ఈజ్ మై ఒరిజినల్ ఫీలింగ్. ఓకే, టీచర్స్గా మీరు అభిప్రాయపడింది నాకు అర్థమైంది. మరి పేరెంట్స్గా పిల్లల్ని పంపించడానికి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? పేరెంట్స్ కూడా చాలా యాంగ్జైటీగా ఉంటారు. ఒక పేరెంట్ అయితే నాతో పోట్లాట, మా అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు. ఆ ఈవెంట్లో ఒక్కటే స్టూడెంట్ రావాలి. ఓకే, కాంపిటీషన్ మనం కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరిలో టీచర్లు అందరూ ఓటింగ్తో ఒక స్టూడెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ కాలేదో ఆ పేరెంట్ చాలా ఫీల్ అయిపోయింది. ఓకే, సో కాకపోతే ఆమెకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఇంకో దాంట్లో పార్టిసిపేట్ అయిందమ్మా. ఈ అమ్మాయి చిన్న క్లాస్ కదా, 7th క్లాస్. ఇంకా మనకు 2-3 సంవత్సరాలు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓటింగ్తో వచ్చిన తల్లి అని ఆమెను మనం సర్ది చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. ఓకే, సో పేరెంట్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ దీని గురించి. అయితే 10 years నుంచి చిగురుకు వస్తున్నా అంటున్నారు కదా, ఒక్కొక్క ఇయర్కి ఏదైనా బెటర్మెంట్ అవుతుందా? ఈ ఇయర్ యూనిక్గా ఉందా ఏదైనా, లేదంటే లాస్ట్ ఇయర్ బెటర్గా ఉందా? ఏది బెటర్ అనిపించింది మీకు అండ్ ఎందుకు? వై? నాకు యూనిక్గా అంటే ఎప్పుడూ ఉన్నట్టే ఏర్పాట్లలో ఎలాంటి తేడా అయితే లేదు. ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకే, కాకపోతే బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయిందా? ఓ గ్రేట్. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బిస్కెట్ ప్యాకెట్, సమోసా అది ఇచ్చేది. ఓకే, నిజంగా అంటే మనం తిండి గురించి చెప్పకూడదు కానీ, బట్ అప్పుడు కొంచెం సమోసా అవి అంత ఇష్టం అనిపించేది కదా, పిల్లలు కూడా అంతా. కానీ ఇప్పుడు మాత్రం హాట్గా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసినందుకు వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక అదర్ యాక్టివిటీస్ సేమ్, వీళ్ళు అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ రీచ్డ్ 100%. ఓకే, సో దిస్ ఈజ్ మై ఫీలింగ్. యా అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, టీచర్స్ అయితే ఇలా రియాక్ట్ అవుతున్నారు. చిగురు ఈవెంట్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా రికార్డ్ చేయాలి అని ఆయన మాటల్లో విన్నాము. అసలు ఈ చిగురు ఈవెంట్ మోటో ఏంటి? యూత్ ఫర్ సేవ మోటో ఏంటి? వాలంటీరింగ్ యాక్చువల్లీ యూత్ ఫర్ సేవ మోటో. చిగురు అనేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి యాన్యువల్ డే లాగా ఉంటుంది కదా, అండ్ యాన్యువల్ డే హ్యాపెన్స్ ఓన్లీ ఫర్ 1 స్కూల్. ఇక్కడ ఏంటంటే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లాగా ఫర్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్. చిగురు మోటో అది. అండ్
కొంచెం సెలబ్రేషన్స్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చదివే పిల్లలకి చాలా ఉంటాయి, స్పోర్ట్స్ డే అని, యాన్యువల్ డే అని, బట్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అవేమీ ఉండవు. సో దిస్ ఇస్ జస్ట్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ ఓవర్ అక్రాస్ 200 schools in Hyderabad. ఓకే, సో వై చిగురు అనే టైటిల్ ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ ఈవెంట్కి? చిగురు బేసికలీ ఫర్ బడి, అంటే చిగురు అంటే అప్పుడే మొలకేస్తున్న వాళ్ళు. సో పిల్లలు ఏంటంటే చిగురు లాగా ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి కూడా ఎదగడానికి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందరూ కలిసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఒక మోటివేషన్ అనమాట. వాళ్ళకున్న టాలెంట్స్ని చూపించడానికి, అందరితో పాటు వాళ్ళు కూడా చేయగలుగుతారు అని ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చిగురు ప్రోగ్రామ్. సో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ చిల్డ్రన్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో ఆల్ టుగెదర్ వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ వాళ్ళ టాలెంట్ చూపించడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి. ఓకే, ప్లాట్ఫామ్ ఉంటేనే అది బయటకు వస్తుంది కదా. సో దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ దట్. ఓకే. అండ్ మీరు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి వాలంటీరింగ్ చేయడం, వాట్ మేడ్ యూ? Yes, I'm a software engineer, and then my job, my company is in Hyderabad, so I came to Hyderabad, and then through one of the platform, I came to know about Youth for Seva, and then I always wanted to give back to society, and that's why I continue volunteering. And after coming here, I saw other volunteers, how dedicated they are, and they inspire me, and then I come again and again. సో ఇంతమంది పిల్లల్ని, టీచర్స్ని అండ్ వాలంటీర్స్ని ఇలా ఒకే ప్లేస్లో ఆర్గనైజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్. ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు? అసలు ఎలా జరిగాయి అరేంజ్మెంట్స్ అన్ని? So I think credit goes to all the volunteers and their hard work. So it's not just one day. They start preparation. Yeah, they start preparation from like last 2 months. They have been into this. I'm pretty sure some of them haven't slept from last couple of nights. And yeah, and credit all goes to security volunteers, because these many kids, and since Chiguru started, I think there is no such event where kid was, yeah, it's a huge gathering. And then there was security is also a point, and then volunteers work towards that. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? శ్రీలత అండి నా పేరు. ఓకే, ఎప్పటి నుంచి వాలంటీరింగ్ చేస్తున్నారు? నేను 4 years నుంచి చేస్తాను, ఇది నా 5th year అండి. ఓకే, ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంటే 1 day యాక్టివిటీ కానీ చిగురు అనేది, బట్ నాకు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని అందరినీ కలిపి ఒకే వేదిక మీదకి తీసుకురావడము, ఆల్మోస్ట్ ఒక 3000 to 4000 కిడ్స్ ఒక డేలో చాలా రకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే ప్రైజెస్ విన్ అవ్వడము, ఇట్లాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ టైంని, ఫ్రీ టైంని కాంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా హ్యాపీ విషయం అనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది చిగురు ఈవెంట్? ఆల్మోస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే 8+ years నుంచి అయితే జరుగుతుంది. నేను 5 years నుంచి అటెండ్ అవుతున్నాను చిగురు ఈవెంట్. ఓకే, గ్రేట్ గ్రేట్. అండ్ లైక్ అంటే ఇంతమంది పిల్లల్ని ఒకే దగ్గర చూడడం అండ్ ఇంతమంది వాలంటీర్స్ ఎట్లా ఉంది? సో ఇంతమంది వాలంటీర్స్ పిల్లల్ని ఒకే దగ్గర చూడడం అంటే ఇది ఒకరి వల్ల ఇద్దరి వల్ల అయ్యేదైతే కాదు. ఆల్మోస్ట్ వాలంటీర్స్ 1 month బ్యాక్ నుంచి కూడా స్కూల్స్కి వెళ్ళడము, ఇంటర్నల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, తీసుకురావడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎంతమంది హెల్ప్ చేస్తారు, ఇంతమంది చేయి ఉంటుంది కాబట్టి మేము సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం అనమాట ప్రోగ్రామ్. ఎలా వచ్చింది అసలు ఈ చిగురు లాంటి ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలని ఒక ఐడియా? ఎందుకు అంటే ఆల్మోస్ట్ మేము గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తే కనుక అక్కడ యాన్యువల్ డే లాంటిది ఏమీ కార్యక్రమం చేయము అనమాట. సో వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వీళ్ళకి ఛాన్స్ వచ్చేలాగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మేము థాట్ చేసాము. సో దాని ప్రకారం మేము ఏం చేసాము అంటే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరినీ కలిపి ఇక్కడికి తీసుకురావడం అనేది చూస్ చేసుకున్నాం. యూత్ ఫర్ సేవ చిగురు కాకుండా ఇంకెలాంటి ఈవెంట్స్ చేస్తారు? నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తామండి. ఇది మా ఫ్లాగ్షిప్ ఈవెంట్ యాక్చువల్గా అయితే. ఇది కాకుండా వాలంటీరింగ్ యాక్టివిటీస్ చాలా చేస్తాము. అలానే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, తర్వాత అభ్యాసిక అని చెప్పేసి ట్యూషన్స్ ఫ్రీగా స్లమ్ ఏరియాస్లో కండక్ట్ చేయడం కానివ్వండి, అలాగే ఉమెన్స్ కోసం మిషన్స్ నేర్పించి వాటిని ఫ్రీగా వాళ్ళకి డొనేట్ చేయడము, వాళ్ళు ఎంపవర్మెంట్ కోసం మళ్ళీ వాళ్ళకి జాబ్ అవకాశం కల్పించడము, అలాగే యూత్ కోసం కూడా చేయడము, ఇవన్నీ చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఓకే, వీటన్నిటిలో మరి మీరు వాలంటీరింగ్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్, అవుట్పుట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే ఇప్పుడు ఇన్ కేసు మనము ఒక యూత్కి మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కనుక ఏదైనా ఒక కోర్స్ నేర్పిస్తే మనం జాబ్ కనుక ఇప్పించాము అని అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి
కష్టపడ్డారు, అలానే వాలంటీర్స్ కానివ్వండి వాళ్ళు హెల్ప్ చేయడము ఇట్లాంటివి చూసినప్పుడు మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, పిల్లలందరూ సాటిస్ఫై అవుతూ చాలా మాట్లాడుతూ. సాటిస్ఫై ఓకే, అవుతారు అంటే వాళ్ళ పిల్లల ఎక్స్పీరియన్స్ పిల్లలు ప్లస్ అంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, కమ్యూనిటీస్ నుంచి కానివ్వండి, ఒక్కొక్కసారి మేము కమ్యూనిటీలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట. సో కమ్యూనిటీ వాళ్ళు యూత్ ఫర్ సేవ వాళ్ళు వచ్చారు అని అంటే వాళ్ళ రెస్పాన్స్ చూసినప్పుడు, వాళ్ళు మాట్లాడే విధానం చూసినప్పుడు, వాళ్ళు అట్రాక్ట్ చేసే విధానం చూసినప్పుడు ఇవన్నీ కూడా బాగుంటాయి మంచిగా. ఎంతమంది స్టూడెంట్స్ తో స్టార్ట్ చేశారు ఈ చిగురు? మేము స్టార్టింగ్ 2500 కిడ్స్కి స్టార్ట్ చేసాము, వాలంటీర్స్ని 1000+ అట్లా ఆర్గనైజ్గా చేసాము. ఇప్పుడు వచ్చేసి 3500 కిడ్స్కి మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాము చిగురు అనే ప్రోగ్రామ్. గ్రేట్ అండి, గ్రేట్, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది చిగురు ఈవెంట్ గురించి. యూత్ ఫర్ సేవ గత 10 ఏళ్లుగా ఇలాంటి చిగురు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ సీనియర్ మోస్ట్ వాలంటీర్స్ కూడా ఉన్నారు. 5-6 ఇయర్స్ సిన్స్ 8 ఇయర్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఇంత ఆల్మోస్ట్ 2500+ స్టూడెంట్స్తో ఈవెంట్ స్టార్ట్ అయిందంట. అది కాస్త ఈరోజు 3000+ స్టూడెంట్స్కి చేరింది. అండ్ మనం చూసినట్టయితే ఇక్కడ 2000+ స్టూడెంట్స్కి కూడా బంతి భోజనం జరగబోతుంది. అది ఇక్కడే ఆర్గనైజ్ చేయబోతున్నారు. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గౌతమ్. ఓకే, నేను విన్నాను మీరు వాలంటీరింగ్ అంటే నార్మల్గా వాలంటీరింగ్ చేస్తూ ఫుల్ టైం వాలంటీర్స్గా చేరారని, దీనికోసం మీ కార్పొరేట్ జాబ్ కూడా వదిలేశారని. ఏంటి దీని వెనకాల స్టోరీ? సో యూత్ ఫర్ సేవలో గత 10 సంవత్సరాలుగా నేను వాలంటీర్గా చేస్తున్నాను. ఓకే, హైటెక్ సిటీలో ఉన్న కొన్ని కంపెనీస్ నేను వర్క్ చేసేటప్పుడు కూడా మేము మాకు దొరికిన ఫ్రీ టైమ్స్లో మేము గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళి వాలంటీరింగ్ చేసేవాళ్ళము. సో వాలంటీరింగ్ అంటే ఏం చేసేవాళ్ళం అంటే మేము టీచింగ్ చేయడము, ఎన్ఎంఎంఎస్ క్లాస్కి పిల్లల్ని ప్రిపేర్ చేయించడము, స్కూల్లో పిల్లలకి హైజీన్ సెషన్స్ కండక్ట్ చేయడము, అలాగా మల్టిపుల్ సెషన్స్ మేము కండక్ట్ చేసాము త్రూ వాలంటీర్స్. సో అలాగే ఈ వాలంటీర్స్లోనే రెగ్యులర్గా వచ్చే వాలంటీర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ తీసుకెళ్ళి ఒక మార్పు కోసం మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు సమాజంలో వారికి ఒక సమయంలో ఫ్రీ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో పిల్లలందరూ ముందుకు వచ్చి వాలంటీరింగ్ చేస్తే సో మనకు ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో చేంజ్ ఆ ఫీల్డ్లో మనం వర్క్ చేస్తే చేంజ్ అనేది. అంటే కార్పొరేట్ జాబ్ కూడా వదులుకొని వాలంటీరింగ్ చేసే అంత. సో ఇది బేసికల్గా ఇంట్రెస్ట్ అండి. సో నేను సమాజం నాకేమి ఇచ్చిందని కాకుండా సమాజానికి మేము ఎలా కాంట్రిబ్యూట్ చేస్తామనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఈ యూత్ ఫర్ సేవ ఆర్గనైజేషన్లో ఫుల్ టైం రోల్లో మేము రావడం జరిగింది. ఇప్పుడు మనం యూత్ ఫర్ సేవ ఏపీ అండ్ తెలంగాణ రీజనల్ మేనేజర్ అయిన అరవింద్ గారితో ఉన్నాము. వారి మాటల్లోనే చిగురు ఈవెంట్ గురించి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. సో ఎలా అనిపిస్తుందండి చిగురు ఈవెంట్ కండక్ట్ చేయడం? చిగురు ప్రతిసారి కండక్ట్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే చాలా స్కూల్స్ మా కోసం వెయిట్ చేస్తుంటాయి, చిగురు ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని చెప్పి చాలా స్కూల్స్ మాతో వెయిట్ చేస్తూ ఉంటాయి. మా వాలంటీర్స్ అది కూడా ఒక పండుగ వాతావరణం ఈరోజు సిఎంఆర్ కాలేజ్లో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క వాలంటీర్ స్కూళ్ళలోకి వెళ్ళి గత 2 నెలలుగా వాళ్ళకు ఫిలిమ్స్ అని కండక్ట్ చేసి అక్కడ కండక్ట్ గెలిచిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు. గత 12 సంవత్సరాలుగా ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 1000 మంది వాలంటీర్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే 3500 మంది పిల్లలు అన్ని ఈవెంట్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. యూత్ ఫర్ సేవ నిర్వహించడము ఇది చాలా సంతోషకరమైన విషయము. అలాంటి దాంట్లో చాలా డిఓస్ అందరూ కూడా మనకు పర్మిషన్స్ ఇవ్వడము, దీనికోసం ప్రతి స్కూల్లో నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం, పిల్లలకు అంటూ ఒక మంచి వేదికను ఇవ్వడం అనేది చిగురు యొక్క ఉద్దేశం అన్నట్టు. అంటే ఏంటి రూట్ కాజ్ ఏంటి అసలు ఈ చిగురు ఈవెంట్ కండక్ట్ చేయడానికి? అంటే చూసుకుంటే కార్పొరేట్ సంస్థలలో ఎలా ఉంటుందంటే వీళ్ళకి యాన్యువల్ డే ఉంటుంది. దాంట్లో వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళ టాలెంట్ని షోకేజ్ చేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళ టాలెంట్ని బయట తీసుకురావడానికి అవకాశం లేదు. వాళ్ళ కోసం ఒక టాలెంట్ తీసుకురావడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనేది యూత్ ఫర్ సేవ ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏపీలోనే కాదు, అఖిల భారతీయ స్థాయిలో ఏపీ మొత్తం ఓవరాల్గా ఇండియాలో కూడా చాలా ప్రాంతాలలో ఈ చిగురు జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ చిగురు ఈవెంట్లో పిల్లలు కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అంటే మీరు 12 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు కదా, హౌ ఇస్ ద అవుట్పుట్? అదే అండి, ఇప్పుడు మేము తీసుకొచ్చే జడ్జెస్ వీళ్ళందరూ కూడా చాలా ప్రొఫెషనల్ జడ్జెస్ని తీసుకొస్తాను. సింగింగ్లో కూడా ఆల్మోస్ట్ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు సింగింగ్లో ఉండడం, డ్యాన్స్కి సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా వేరే కొరియోగ్రాఫర్స్ ఉండడం, వీళ్ళకి కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. పేరెంట్స్ కూడా అందరూ కూడా ఎప్పుడెప్పుడు చిగురు అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయడము, వీళ్ళ వీడియోస్ అన్నీ కూడా చూసి మిగతా కార్పొరేట్స్ కూడా వాళ్ళ వేదికలలోకి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తులో కరికులర్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ అని ఈ వేదిక వాళ్ళ భవిష్యత్తు ఉపయోగపడుతుందని ఆలోచనతో యూత్ ఫర్ సేవ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత పిల్లలు చూపించిన ప్రతిభతో వాళ్ళకి ఫర్దర్గా ఇంకేమైనా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందా? అదే అంటే వాళ్ళు ఎదగడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ఎందుకంటే వీళ్ళకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది కాబట్టి ఫర్దర్గా మీరు ఎక్కడ పార్టిసిపేట్ చేశారంటే ఇది ఆల్మోస్ట్ 3 జిల్లాలకు సంబంధించిన ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కాబట్టి ఇది వాళ్ళకు ఫ్యూచర్లో ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే, ఏపీ అండ్ తెలంగాణలో ఎన్ని ప్లేసెస్లో జరుగుతుంది? ఎన్ని చిగురు ఈవెంట్స్ జరుగుతాయి? ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం 4 జరుగుతాయండి. ఒకటి హైదరాబాద్,
నల్గొండ, వరంగల్ అండ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఓకే. సో 4 ప్లేసెస్లో మీరే ఆర్గనైజ్ చేస్తారు. 4 ప్లేసెస్లో యూత్ ఫర్ సేవ్ అని ఆర్గనైజ్ ఓకే. చేస్తాం. అంటే లిమిటెడ్ వాలంటీర్స్ ఉంటారా, దీనికి ఎలా అంటారు? లేదు, హైదరాబాద్ పాన్ ఇండియా పరంగా హైదరాబాద్ చాలా పెద్దది. ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 మంది వాలంటీర్స్ ఉంటారు. నల్గొండలో ఒక 300 మంది, ఒక 500 మంది వరంగల్లో, అలాగే ఒక 300 మెంబర్స్ వైజాగ్లో. ఓకే. అలా ఎక్కడున్నా కూడా వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుతుంది ప్రోగ్రామ్ అనేది. ఓకే. సో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు? 3000 ప్లస్ పిల్లల్ని పిలవడం అంటే ఇట్స్ నాట్ చిన్న విషయం కాదు కదా. సో మీ అరేంజ్మెంట్స్ ఎలా చేశారు? ఎక్కడ కూడా వీళ్ళకి సేఫ్టీకి ఇబ్బంది లేకుండా ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉంది, మెడికల్ టీం అందుబాటులో ఉంది. సో ప్రతి ఈవెంట్కి ఈవెంట్ ఓనర్ ఉన్నాడు. సో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా టీము తగిన జాగ్రత్తలు తీసుకున్నాం మేము. అట్లాగే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా మాకు సపోర్ట్గా మేము ఫైర్ ఇంజన్ని అందుబాటులో పెట్టినాము. అట్లాగే మెడికల్ టీం అందుబాటులో ఉంది, ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు మా దాంట్లో. వాళ్ళకు ఎటువంటి చిన్న ఇబ్బంది జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాము. ప్రతి బ్లాక్లో కూడా ఫైర్కి సంబంధించినవి ప్రైజ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తగిన చర్యలు తీసుకొని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ చిగురు ఈవెంట్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? నెక్స్ట్ వరంగల్లో సంబంధించి ఈ ఫిబ్రవరి 8కి కాకతీయ యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. అలాగే 22కి వైజాగ్లో చిగురు ఈవెంట్ కండక్ట్ చేస్తా ఉన్నాం. మన రీసెంట్గానే జనవరి 4కి నల్గొండలో కంప్లీట్ చేస్తాం. ఓకే. సో గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ చిగురు ఈవెంట్ అనేది హైదరాబాద్లోనే కాకుండా ఇంకా 3 డిఫరెంట్ సిటీస్లో కూడా జరుగుతుంది అంట. వరంగల్లో ఫిబ్రవరి 8కి అండ్ వైజాగ్లో అయితే మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 27కి జరుగుతుంది ఈవెంట్. వాలంటీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ జాయిన్.